నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో ఉన్న మ్యాథ్ క్యాబ్ తోలుతుంటాను. ఏ దాంట్లో బాగుస్తే దాంట్లో తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ అలాగే ఇస్తున్నాడు, చాలా రేట్లు తక్కువ ఇస్తున్నాడు. కానీ ఒకటని చెప్పాను నేను, అందరూ దొంగలే అందులో మనము. సరేనా, మనతో పీక్కుండే వాళ్ళే మనకేమే అంత పెద్ద గొప్పగా మనకే లాస్ట్ చేస్తారు, వాళ్ళు మాత్రం బాగుపడతారు. ఆ సంగతి. సరే, ఈరోజు కూడా డ్యూటీ చేయబోతున్నాను. నిన్న వీడియో అప్లోడ్ చేశాను నేను, అది కొంచెం లేట్గానే అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే నాది వైఫై పని చేయాలి, అందుకని చెప్పేసి మొబైల్ డేటాతోనే అప్లోడ్ చేసిన. మొబైల్ డేటా అయితే తెగిన 3-4 అవర్లు తీసుకోవచ్చు, లేకుంటే 5 అవర్లైనా పట్టచ్చు ఒక్కొక్కసారి. మొబైల్ డేటా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్, అందుకోసం అని చెప్పేసి. సో ఈరోజు డేట్ వచ్చేసి 31వ తేదీ శనివారము, 8వ నెల 2024. మనం ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ చేసుకుందాము. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. సో చాలా లేట్ అయిపోయింది, మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు దగ్గర 12:40 అట్లా టైం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రోగం ఉంది కదా, కప్పు టీ తాగేది. సో కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. 1 గంట కావచ్చు ఆ లోపల టైము. సరేనా, ఫస్ట్ అయితే ఒక కప్పు టీ తాగుదామండి. టీ అయితే తాగేసి వచ్చాను, మనం డ్యూటీ ఆన్ చేద్దామండి. కరెక్ట్గా 1 గంట అయితే టైము, లేట్ చేయకుండా. సరేనా, ముందుగా వచ్చేసి ఓలాను ఆన్ చేద్దామండి. టైం చూడొచ్చు, కరెక్ట్గా 1 గంట అవుతుంది. సో ఓలా ఆన్ చేస్తున్నాను. సో ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ నమ్మయాత్రి ఆన్ చేస్తున్నాను. నమ్మయాత్రి కూడా ఆన్ చేస్తున్నా. ఆటోమేటిక్గా సైలెంట్లో ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది. సో ఆన్ అయితే అయిపోయింది. చూడండి, 3 యాప్స్ ఆన్ చేయడానికి దగ్గర 1 మినిట్ పడుతుంది. అది సంగతి. సరే, ఏ దాంట్లో బుకింగ్ వస్తే ఆ దాంట్లో తీసుకుందామండి. ఇంకో విషయం ఏంటంటే, మనకి షేర్ బుకింగ్ ఈరోజు కంటిన్యూగా వస్తాయి. చూస్తాను నేను, పీక్ అవర్లో బాగా వస్తాయి కంటిన్యూగా. అప్పుడు ఏం చేస్తానంటే స్క్రీన్ రికార్డ్ పెట్టి ప్రతి ఒక్కటి బుకింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, బుకింగ్ తీసుకున్న తర్వాత రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, వెంటనే బుకింగ్ ఎలా వస్తుంది అనేది నేను ఫుల్ రికార్డ్లో పెడతాను. కానీ మొబైల్ కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే ఎక్కువ MB కావాల్సి వస్తుంది కాబట్టి రికార్డ్ అయినప్పుడు స్టోరేజ్ సంబంధించి. అందుకోసం అని చెప్పి, కానీ అది చూపించడం నా బాధ్యత కాబట్టి నేను చూపిస్తాను. సరేనా, ఇప్పుడైతే బుకింగ్ ఎంతసేపు వస్తుందో కూడా చూద్దామండి. మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఓలాలో వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామంటే ఆటోమేటిక్గా రూట్ తీసుకుంటుంది. ఆటోమేటిక్గా రూట్ తీసుకుంది. 4 మినిట్స్ 1.1 ఉంది. 1:04 వచ్చింది బుకింగ్ అయితే గిన. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం వీలైతే గిన. రూమ్కి అయితే వచ్చేసినాను. ఒక్క బుకింగ్ కూడా చూడలేదు నేను. ఇప్పుడు ఎన్ని బుకింగ్ చేసినాము ఏమైనా చూద్దామండి. నిన్న కన్నా కొంచెం తక్కువ చేసినాను. బిజినెస్ అయితే చాలా దారుణంగా ఉంది. చెప్తున్నాను కదా, కిలోమీటర్కి 14 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో అయితే గిన ఓలా బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా ఊబర్ అయితే గిన మొత్తం క్యూ కడుతున్నాయి బండ్లన్నీ. అదిగాక మొత్తం పికప్ పాయింట్లన్నీ మార్చి పడేసినాడు. వీళ్ళు దొంగనా కొడుకులు, వాడు వీడు మాట్లాడుకొని వాడు ఒకసారి రేట్లు తగ్గిస్తాడు, వీడు ఒకసారి రేట్లు తగ్గిస్తాడు. ఇప్పుడు ఊబర్లో బాగా ఇస్తున్నారు. అట్లా దొంగనా కొడుకులు రేట్లన్నీ మార్చుకుంటూ ఈ నా కొడుకులు నాటకం ఆడుతున్నారు అనమాట. అందుకే ఒక్కోసారి ఒక్కోటి ఇస్తున్నాడు, ఏది ఇస్తే అది చేస్తాడు. అలా ఇన్ని రోజులు ఎప్పుడన్నా చూడండి, పోయిన వెంటనే ఊబర్లో పికప్ అయిపోతుంది. ఇప్పుడు ఓలాలో అయితే అంది. అది కాకుండా ఫస్ట్ వాడికి ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ వీడికి ఇచ్చినాడు. అది ఉత్త దొంగ నాటకాలు అంటే నాటకాలు ఈ నా కొడుకులు ఆడేది. ఎంత అంటే ఇంకంత కోపం వస్తుంది. ఒక్కొక్కసారి 8 రూపాయలు, నిన్న 8 రూపాయలు ఇచ్చినాడు కిలోమీటర్కి. 26 కిలోమీటర్లకేమో 230 రూపాయలు ఎంతో ఇచ్చినాడు ఓలాలో. అందుకే చూసి తీసుకుంటాను నేను, అవంటే తీసుకోలేదు. లేట్ అయినా మానే అని చెప్పేసి చూసే తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నిన్న 12 అవర్లో చేసిన, ఈరోజు 12 అవర్లో చేసిన. ఈరోజు 1 గంట తీస్తే సేమ్ టైంకి డ్రాప్ అయిపోయింది. సో ఇంక అందుకే మనకి ఎంత కావాలి అంటే, ఏ బుకింగ్ తీసుకుంటే మనకి సెట్ అవుతుంది అనేది తీసుకొని పోతూ ఉండాలి. మనం ప్రతి ఒక్కటి గొర్రె మాదిరి తీసుకొని పోతూ ఉండకూడదు. అర్థమైందా? సరే, ఇప్పుడైతే ఒక్క బుకింగ్ కూడా చూడలేదు కదా మనము. ఎర్నింగ్స్ ప్రతి ఒక్కటి బుకింగ్స్ చూసి, అలాగే చూసిన వెంటనే దాంట్లో ఎంత ఎర్నింగ్స్ అయిందని లాస్ట్లో అలాగే చూద్దాం. ఎన్ని బుకింగ్లు అయినా అలాగే చూద్దామండి. సరేనా, ప్రతి ఒక్కదానికి మళ్ళీ అది సపరేట్ ఏం లేకుండా. సరేనా, ఇప్పుడు టైం చూడొచ్చు, 1:14 అవుతుంది నైటు. ఫస్ట్ ఓలానే చూద్దామండి. ఎర్నింగ్ హిస్టరీ 31వ తేదీ, జస్ట్ 1700 మాత్రమే అయింది దీంట్లోనూ. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 1:08 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 46 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 285 రూపాయలు. మనకు వచ్చేసి 239 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. నెక్స్ట్ బుకింగ్, దాని తర్వాత క్యాన్సిల్ ఇట్లా అన్నీ క్యాన్సిల్ చేసి పడడమే. దాని తర్వాత 4:29 వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్లో. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 146 రూపాయలు, మనకు వచ్చేసి 107 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:29కి వచ్చింది. నెక్స్ట్ 4:29కి అయిపోయిన తర్వాత 4:30కి అది క్యాన్సిల్. దాని తర్వాత 4:54కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 291 రూపాయలు, మనకు వచ్చేసి 254 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:54కి వచ్చింది. ఫుల్ నిద్ర వస్తుంది, ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కాకుండా అయిపోతుంది. అట్లయిన సిచ్యువేషన్. ఏం పగులంతా ఖాళీ. తర్వాత బుకింగ్స్ అది. దాని తర్వాత ఇది 6:14కి వచ్చింది. ఓపెన్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 50 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 153 రూపాయలు, మనకి వచ్చేసి 188 రూపాయలు ఇచ్చాడు. ఓలా కమిషన్ 0 అంట. ఇది ఎందుకు తీసుకున్నాడు 0? GST 9 రూపాయలు. ఎందుకు 0 తీసుకున్నాడో అర్థం కాలేదు. అది తెగిన ఏమో లేదు మనకి ఎందుకు. కానీ ఆన్ రైడ్ అప్ టు 4 km, కానీ ఇక్కడ ఏంది మనకి 9 km వచ్చింది కదా. ఏదైతే ఓతా తీసుకుంటాడో ఓతా దొబ్బేస్తాడు నా కొడుకు. ఓకే. బుకింగ్ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:14కి వచ్చింది. 6:14 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7:10కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 243 రూపాయలు, మనకు వచ్చేసి 202 రూపాయలు ఇచ్చాడు. అది బాగా పీక్ అవర్లో వచ్చింది ఫుల్. కానీ అన్ని దాంట్లకి ఏం అట్లే లేదు, కొన్ని దాంట్లకు మాత్రం ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:10కి వచ్చింది. ఎట్లా తిరిగి మనకే బెల్టేట్, వాడికేమి లాభమే మొత్తం అంతా, మనకే బెల్టేట్. దాని తర్వాత 7:51కి వచ్చింది. మిగతా క్యాన్సిల్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 55 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 238 రూపాయలు, మనకు వచ్చేసి 205 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:51కి. నెక్స్ట్ బుకింగ్ 7:51కి అయిపోయిన తర్వాత క్యాన్సిల్. 8:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 165 రూపాయలు, మనకు వచ్చేసి 114 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:49కి. నెక్స్ట్ బుకింగ్ 8:49కి అయిపోయిన తర్వాత క్యాన్సిల్. లాస్ట్ ఈ బుకింగ్ 11కి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చిండేది, ఇది పోయిండేది ర్యాపిడోలో వినాం. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 34 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 47 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 652 రూపాయలు, మనకు వచ్చేసి 472 రూపాయలు ఇచ్చాడు. టోల్ వచ్చేసి 115 రూపాయలు. సో దాంతో సహా ఇంక్లూడ్ కలిపి 587 రూపాయలు అయింది. ఏమేం చేస్తాడు చూడు. ఇది కూడా ఓలా కమిషన్ ఈజ్ 0% ఆన్ అంట. రైడ్ అప్ టు 4 km. చూసినారా దొంగ నా కొడుకు. 34 కిలోమీటర్లు వస్తే 4 కిలోమీటర్లకు మొత్తం అంతా ఫ్రాడ్ చేస్తున్నాడు అనమాట. ఇడు గవర్నమెంట్కి ఎగరగొట్టే దానికోసం ఇవన్నీ ఫ్రాడ్ చేస్తున్నాడు ఇడు దొంగ నా కొడుకు. ఎక్కువ కిలోమీటర్లు ఉంది కదా, ఎక్కువ కిలోమీటర్లనే తక్కువకి వేసినాడు 0 కమిషన్ అని చెప్పేసి. అంటే ఫ్రాడ్ చేస్తున్నాడు వీడు, పక్కా ఫ్రాడ్ చేస్తున్నాడు దొంగ నా కొడుకు వీడు. అది సంగతి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 11కి వచ్చింది. పెద్ద ఫ్రాడ్లో అంటే పెద్ద ఫ్రాడ్లో చేస్తున్నాడు వాడు. వీడు ఎట్లా చేస్తాడేమో తెలియదు కానీ సర్లేండి, మనకెందుకు ఆ ఫ్రాడ్ నా కొడుకుతో. అందరూ ఫ్రాడే, వాడు ఒకడే కాదు, అందరూ అంతే. టోటల్ అమౌంట్ వచ్చేసి 1784 రూపాయలు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి ఒక్క నిమిషం బ్యాక్ వెళ్తుంది. 8 రైడ్లు టోటల్. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చేసినాను, తర్వాత నమ్మయాత్రిలో చేసిన. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ర్యాపిడోలో ఒకే బుకింగ్ ఇలా చేసింది. ఇది ఒక బుకింగ్ చేసిన ర్యాపిడోలో. ఎర్నింగ్స్ చూడొచ్చు, ఇదే బుకింగ్ ఎర్నింగ్స్ 31వ తేదీ. ఒక బుకింగ్. ఎయిర్పోర్ట్కి పోయినా. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:35కి వచ్చింది. 1002 రూపాయలు. అంటే ఇందులో టోల్ ఇంక్లూడ్ ఉంటుంది. టోల్ 115 రూపాయలు తీసేయాలి. ఓకేనా ఆ సంగతి. ఓకే బుకింగ్. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రిలో ఒక బుకింగ్ చేశాను. ఒక బుకింగ్. ఇదో
279 రూపాయలు. 21 కిలోమీటర్ అని చూస్తుంది. సారీ, ఎర్నింగ్ ఫర్ కేఎం. ఓకే, 21 రూపాయలు ఇచ్చినారంట కిలోమీటర్కి. ఇవి 13 కిలోమీటర్లు అంతేను. టోటల్ కిలోమీటర్స్ అక్కడ చూడొచ్చు మీరు, ఏడు ఉంటాయి. సో ఇవి 1వ తేదీ 12 తర్వాత వచ్చింది కాబట్టి అందుకే ఇది 12 పైన వచ్చింది. 13 కిలోమీటర్లు ఒక బుకింగ్, 279 రూపాయలు. సరే, ఇప్పుడైతే మొత్తం ఎన్ని బుకింగ్స్ చేసినాం, ఎర్నింగ్స్ అనేది చూసినాం కదా. బుకింగ్స్ చూసి దాంతోపాటు ఎర్నింగ్స్ అనేది కూడా చూసినాము. ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 173 కిలోమీటర్లు తిరిగినాను. ఇప్పుడు వచ్చేసి టోటల్ ఎంత ఎర్నింగ్స్ చేసినామో, అలాగే ఎన్ని బుకింగ్స్ చేసినామో, ఎన్ని అవర్ల ఆన్లైన్ అవర్స్లో ఉన్నామని చెప్పేసి కౌంట్ చేసి చెప్తాను. టోటల్ అయితే కౌంట్ చేసినాను. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12 అవర్లు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 10 బుకింగ్లు, టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 173 కిలోమీటర్లు. నిన్నటికి ఈ రోజుకి ఒక 4 కిలోమీటర్లు డిఫరెంట్. ఎందుకో బాగా ఒక్కొక్కసారి వస్తే కంటిన్యూగా వస్తున్నాయి. అట్లా అన్ని ఎర్నింగ్స్ కావచ్చు, లేకుంటే కిలోమీటర్స్ కావచ్చు, వెంటనే వస్తున్నాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2950 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు తీసేయాల్సిందే. ఇటు విత్ ఏసీను ఉంటుంది. కొంచెం మన బండి కూడా ప్రాబ్లం ఉంది, మీకు ఆల్రెడీ తెలిసిండే విషయమే అది. ఇంకా నాకు మిగిలినది వచ్చేసి 1950 రూపాయలు మిగిలింది. మనకైతే బాధపడాల్సిన విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం కాదు. మనం ఎక్కువ వచ్చినా ఒకటేలాగుంటాం, తక్కువ వచ్చినా ఒకటేలాగుంటాం, ఎప్పుడైనా ఒకటేలాగుంటాము. సో మీరు కూడా అంతే, బాగా కష్టపడితేనే మనకి ఏదన్నా కానీ మిగిలాల్సింది మిగులుతుంది. ఇదైతే వాస్తవము. నా ముఖం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది కళ్ళు ఎలా మోసపోతున్నాయి అనేది. ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుంటాను అనేది కూడా, మాట్లాడాల్సింది కూడా జంప్ అయిపోతుంటుంది. అట్లుంటుంది సిచ్యువేషన్ అనేది. సర్లేండి, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.